సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి ఆశీస్సులతో బాబాకు ఎంతో 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 ఇష్టమైన సాయి భక్తుల్లో ఆణిముత్యం లాంటి వారైన కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసం మనం లాస్ట్ 2 వీడియోస్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. షిరిడీలో కాకా దీక్షిత్ అని పిలువబడే హరి సీతారాం దీక్షిత్ను బాబా ఎంతో ప్రేమతో లంగ్డా కాకా అని పిలిచేవారు. 1909 సంవత్సరంలో తన స్నేహితుడు మరియు సహ విద్యార్థి అయిన నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకునే అదృష్టం కలిగింది. దీక్షిత్ గారు అందరికీ ఏ కష్టం వచ్చినా వారికి సహాయం చేసేవారు. చాలామంది దీక్షిత్ గారి కోసం అనుకునేవారు. ముంబై విల్లేపర్లలో విలాసవంతమైన ఇల్లు, మంచి పేరు అన్నీ వదిలి షిరిడీలో బాబా దగ్గరికి వెళ్ళి ఒక పిచ్చి పకీరు మాయలో పడిపోయారు, ఇంకా జీవితం అంతా నాశనం చేసుకుంటున్నారు అని అనేక రకాలుగా అనుకునేవారు దీక్షిత్ గారి కోసం. అయినా సరే ఎవరు ఎలా అనుకున్నా లౌకికంగా ఉన్న విషయాల కంటే నాకు నా సద్గురువు యొక్క దివ్య చరణాలు నాకు ముఖ్యమని బాబా గారి చరణాల చెంతకు చేరిన అదృష్టవంతులు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. నిజంగా దీక్షిత్ గారు బాబా దగ్గర వేల రెట్లు ఆనందాన్ని పొందారు కాబట్టే ఆయనకు బాబా కృప వలన ఎన్నో గంటలు, రోజులు, సంవత్సరాలు షిరిడీలో గడిపే అదృష్టం ఆయనకి దక్కింది. అలా గడపగలిగారు. బాబా ఎప్పుడు అనేవారు, నేను ఎవరినైతే తీసుకురావాలని అనుకుంటే వారిని మాత్రమే షిరిడీకి తీసుకొని వస్తాను అని చెప్పేవారు. మీరంతా ఆ అల్లా ఇచ్చిన పైసాలు. మనం ఎవరైతే బాబా దగ్గరకు వెళ్తున్నామో, ఎవరైతే శ్రీ సాయి దివ్య చరణాల చెంతకు చేరుతున్నారో అందరినీ బాబా తన శిష్యులుగానో భక్తులుగానో ఎప్పుడూ భావించేవారు కాదు. మీరంతా ఆ అల్లా ఇచ్చిన పైసాలు అంటే ఎంత విలువ ఉంటే అక్కడకు మనం వెళ్ళగలుగుతాం. ఈరోజు మనం ఎంతోమంది షిరిడీకి వెళ్తున్నాం. అలా వెళ్తున్నామంటే బాబా దగ్గర మనకు ఖచ్చితంగా స్థానం ఉంది కాబట్టే ఆయన మనల్ని రప్పించుకున్నారు కాబట్టి మనం వెళ్ళగలుగుతున్నాం షిరిడీకి. ఈరోజు 90% మంది బాబా దగ్గరకు లౌకికమైన విషయాలను తీర్చుకోవడానికి, లేకపోతే వారి బాధలను కష్టాలను తీర్చుకోవడానికి, వాటిని బాబా దగ్గర ప్రేమగా నివేదించడానికి వెళ్తున్నారు. కానీ బాబా శరీరంతో ఉన్నప్పుడు బాబా దగ్గరకు చేరిన భక్తులు అందరూ కూడా ఎంత త్యాగధనులంటే వారి జీవిత పర్యంతం బాబాను అంటిపెట్టుకొని ఉండి బాబా యొక్క తత్వాన్ని, బాబా యొక్క వైభవాన్ని ఈ ప్రపంచానికి తెలియడానికి వారు చేసిన కృషి చాలా ఎక్కువ. ముఖ్యంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారు వారు చేసిన సేవ కానీ బాబా దగ్గరకు అందరూ చేరాలి, తనకు ఏదైతే ప్రశాంతత, తను ఏదైతే దివ్యమైన అనుభూతిని శ్రీ సాయి దివ్య చరణాల చెంత పొందారో వారందరూ కూడా అదే అనుభూతిని పొందాలని ఎప్పుడూ తాపత్రయపడేవారు. దీక్షిత్ గారు 1909 సంవత్సరంలో బాబా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన పొందిన ప్రశాంతమైన చిత్తం తనతో పాటు ఉన్నవారు అందరూ పొందాలని భావించేవారు. అంతేకాకుండా దీక్షిత్ గారు పరిపూర్ణ శరణాగతి చేశారు బాబాకు. ఆయన కాయ చిత్ విత్ అంటే ఆయన మనస్సు, డబ్బు, శరీరాన్ని సంపూర్ణంగా బాబాకు అర్పించారు. అందువలనే ఆయన సాయి భక్తుల్లో ఆణిముత్యం అయ్యారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారే కాదు, ఆ రోజుల్లో ఎంతోమంది బాబా గారి దివ్య చరణాల చెంతకు చేరాలని చాలామంది భక్తులు తాపత్రయపడ్డారు. నానాసాహెబ్ చందోర్కర్ గారు కూడా వారికి తెలిసిన వారు అందరికీ కూడా వెళ్ళి మీరు బాబాను దర్శించుకోమని చెప్పేవారు. అలాగే ఎంతో పెద్ద విద్వాంసుడైన అమీన్దాస్ భవానీ మెహతా గారు కూడా బాబా గారిని దర్శనం చేసుకున్న తర్వాత ఎంతో మందిని షిరిడీకి పంపించారు. ఎన్నో కవితలు, ఎన్నో పాటలు రాసి బాబా గారి మీద ఆ రోజుల్లో గుజరాత్ దేశం అంతా కూడా ప్రచారం చేశారు. అదేవిధంగా దాస్గన్ మహారాజు గారు కూడా ఎన్నో కీర్తనలు చేసి బాబా గారి కోసం ఆ రోజుల్లో ఎంతోమంది భక్తులకు తెలియజేసి ఎంతోమంది షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకునే అదృష్టాన్ని కల్పించారు దాస్గన్ మహారాజు గారు. అలాగే కాకాసాహెబ్ దీక్షిత్ గారు కూడా ఎంతోమందిని షిరిడీకి రప్పించారు. మీరు
తప్పకుండా సాయిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్పేవారు. బాబాను మొదటిసారి దర్శనంలోనే హరి సీతారాం దీక్షిత్ను బాబా కాకా అని పిలిచారు. అంతకుముందు ఆయనకు హరిబావ్ అని, బావు సాహిబ్ అని పిలిచేవారు. కాకా అని బాబా దగ్గరకు వచ్చిన తర్వాత బాబా పిలవడంతో కాకా సాహిబ్గా మారిపోయారు దీక్షిత్ గారు. బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టి పిలిచేవారు. దీక్షిత్ గారు తన స్నేహితుడు అయిన అన్నాసాహెబ్ దబోల్కర్ను బాబాగారి యొక్క గొప్పతనాన్ని, లీలలను ఎన్నోసార్లు చెప్తారు. నువ్వు కూడా ఒక్కసారి వచ్చి దర్శించుకుంటే ఎంతో శాంతిని పొందుతావు అని చెప్తారు. అదేవిధంగా దీక్షిత్ గారి ఇంకొక మిత్రుడైన శ్రీ నారాయణ ఆప్టేక్ కూడా బాబాను దర్శించుకోమని చెప్తారు దీక్షిత్ గారు. ఈ విధంగా చెప్పిన వెంటనే వారిద్దరూ కూడా బాబాను దర్శించుకున్నారా అంటే లేదు. అదేవిధంగా హేమడ్ పంత్ అనేక సందేహాలతో బాబాను దర్శించుకోవటానికి వచ్చారు. హేమడ్ పంత్ మనసు ఎటువంటిది అంటే, అసలు భగవంతుడు ఉండగా సద్గురువుతో మనకి పని ఏంటి అనేటటువంటి ఆయన బాబాను దర్శించుకున్న తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు. శ్రీ సాయి సచ్చరిత్ర అనే అమృతాన్ని రచించి మనందరికీ అందించారు. బాబా తన వారి రాక కోసం ఎంతగా ఎదురు చూస్తారు. బాబా తన జీవిత చరిత్రను తర్వాత తరాల వారికి అందించాలని అన్నాసాహెబ్ దబోల్కర్ అనే వారిని షిరిడీకి తీసుకొని రావడానికి కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా అనేక రకాలుగా చెప్పించి ఒప్పించి, అంటే ఎంత ప్రేమ బాబాకు తన భక్తుల పట్ల, తన వారు తన దగ్గరకు రావాలి అని ఎంతగా బాబా తప్పిస్తారు అని అనడానికి కాకాసాహెబ్ దీక్షిత్, అన్నాసాహెబ్ దబోల్కర్ వీళ్ళిద్దరూ మనకు ఒక గొప్ప ఉదాహరణ. నిజంగా కాకా దీక్షిత్ గారు అంతగా చెప్పి ఉండకపోతే, బాబా గురించి అంతగా చెప్పి ఉండలేకపోతే అన్నాసాహెబ్ దబోల్కర్కి షిరిడికి వచ్చేవారు కాదు. ఈరోజు మనందరికీ కూడా అమృతం కంటే ఎంతో మధురమైన శ్రీ సాయి సచ్చరిత్ర మనకు చేరేది కాదు. ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్ర మనకు అందింది అంటే మనం ఇంతగా బాబా లీలలను చదువుకోగలుస్తున్నాం. దానికి ముఖ్యమైన కారణం కాకాసాహెబ్ దీక్షిత్ గారు. వారు ఎంతగా తపన పడ్డారు మనం తెలుసుకోవచ్చు. హేమడ్ పంత్ షిరిడీకి బాబా దగ్గరకు చేరడానికి ఎన్నోసార్లు చెప్పి శ్రీ సాయి దివ్య చరణాల చెంతకు చేర్చారు హేమడ్ పంత్ను కాకాసాహెబ్ దీక్షిత్ గారు. అయితే దీక్షిత్ గారు హరినారాయణ ఆప్టేక్ కూడా చెప్పారు, కానీ ఆయన వెళ్ళలేదు. బాబా గారు అనుమతి ఉంటేనే ఎవరైనా షిరిడీకి వెళ్ళగలం, బాబాను దర్శించుకోగలం. కానీ దీక్షిత్ గారు ఒక్కసారి దర్శించుకున్న తర్వాత బాబా గారిని ఎప్పుడూ బాబా గారి సన్నిధిలోనే గడపాలని ఎప్పుడూ మక్కువతో ఉండేవారు. ఎప్పుడు అదే శ్రద్ధలో ఉండేవారు. ఒక వారం రోజులు బాబాను దర్శించుకోలేకపోయినా, బాబా ధ్యాసలో లేకపోయినా ఉండలేకపోయేవారు. ఎందుకంటే అప్పటికి దీక్షిత్ గారు చాలా గొప్ప న్యాయవాది. ఎన్నో కేసులు వారికి వాదించడానికి వచ్చేవి. ఎంతో బిజీగా ఉండేవారు. దానితోటి అంతటి మహానుభావుడిని దర్శనం తర్వాత కూడా ఇంకా నేను ఈ లౌకికంగా ఉన్న జీవితం పట్ల పాకులాడటం సరి అయిన పద్ధతి కాదు అని దీక్షిత్ గారు తన ప్రాక్టీస్ను కూడా తగ్గించుకొని కేసులు తీసుకోవడం మానివేశారు. దానితో వారి ఆదాయం తగ్గిపోవడం, నెలలో సగం రోజులు షిరిడీలోనే గడిపేవారు. చాలామంది స్నేహితులు అనుకునేవారు, ఇంత పేరు ఉన్న న్యాయవాది తన ప్రాక్టీస్ అంతా వదిలి షిరిడీలో ఉండిపోతూ తన జీవితం వ్యర్థం చేసుకుంటున్నారు అని. కానీ దీక్షిత్ గారు తన అనుభవాలలో ఇలా రాసుకున్నారు, జీవితంలో మనం అనవసరంగా సృష్టించుకున్న అవసరాల కోసం డబ్బు సంపాదించుకోవాలి. దానికి బదులు అనవసరమైన అవసరాలను తగ్గించుకుంటే డబ్బు అవసరం అంతగా ఉండదు కదా అని రాసుకున్నారు. ఎంత చక్కగా రాసుకున్నారో విన్నారా? అంత గొప్ప పేరు ఉన్న వ్యక్తి దీక్షిత్ గారు. ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. బాబా దగ్గరకు వచ్చాను అని సన్యాసాన్ని తీసుకోలేదు. తన వృత్తిని వదులుకోలేదు.
పూర్తిగా ఏ పని లేకుండా బాబా దగ్గర ఊరికే కూర్చోనూ లేదు. ఏమి చేశారంటే అనవసరమైన ఖర్చులను తగ్గించుకున్నారు. ఎంత డబ్బు తన కుటుంబం ఖర్చులకు కావాలో అది మాత్రం సంపాదించుకొని మిగిలిన సమయం అంతా కూడా తన సద్గురువు యొక్క చరణాల దగ్గర తన సమయాన్ని పెట్టారు దీక్షిత్ గారు. మనం బాబా దగ్గరకు వెళ్ళిన తర్వాత ఒక అతిథిలాగా మనం ఉండకూడదు. ఒక కుటుంబ సభ్యుడిగా మనం ఉండాలి బాబా దగ్గర. అలా మనం ఉండే ప్రయత్నాన్ని మనం చేసుకోవాలి. వీలైనంత సమయం బాబా ధ్యాసలో మనం ఉండగలిగితే జీవితం ధన్యం చేసుకున్నట్లే. ఎక్కడో ఉన్న దీక్షిత్ గారును షిరిడీకి తీసుకుని వచ్చి బాబా తన కుటుంబంలో సభ్యుడిగా చేసుకున్నారు. అయితే దీక్షిత్ గారికి తెలిసిన వారు, స్నేహితులు అందరూ అనుకునేవారు, ఎందుకు నువ్వు ఎక్కువ సమయం షిరిడీలో గడిపి నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు అంటే అందరితో ఇలా చెప్పేవారు దీక్షిత్ గారు. ఒకసారి వచ్చి బాబాను దర్శించుకోండి, మీకే తెలుస్తుంది అక్కడ మనం పొందేటటువంటి శాంతి, ఆనందం, అనుభూతి నేను మాటల్లో వివరించలేను. ఎవరికైతే అదృష్టం ఉంటుందో వారికి మాత్రమే సాయిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. ఆహా, ఎంత చక్కగా చెప్పారు. దీక్షిత్ గారికి ముంబైలో అనేక మంది మిత్రులు ఉండేవారు. అందులో రాజా బహదూర్ పతానే అనే మిత్రుడు ఎలాగైనా సరే షిరిడీకి తీసుకొని వెళ్ళాలి అని అనుకునేవారు. కానీ ఎప్పటికప్పుడు రాజా బహదూర్ దాటవేసేవారు. అసలు విషయం ఏంటంటే అతను కూడా భక్తులే, కానీ బహదూర్ అనుకునేవారు ఒక భయం అన్నమాట. ఏంటంటే దీక్షిత్ గారు బాబాను దర్శించుకున్న తర్వాత తన ప్రాక్టీస్ను అంతా వదిలేసి పూర్తిగా బాబా ధ్యాసలోని ఉండిపోయి బాబా నామస్మరణలో గడపడం చేసేవారు కదా. ఒకవేళ నేను కూడా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకుంటే దీక్షిత్ గారిలాగా నేను కూడా మారిపోతే అమ్మో అనే భయం ఉండేది రాజా బహదూర్ పతానేకి. నిజంగా అదృష్టవంతులకు మాత్రమే అలాంటి అవకాశం ఉంటుందని ఆయనకు తెలియదు. అమ్మో, నేను కూడా షిరిడీకి వెళ్తే దీక్షిత్ గారిలాగా మారిపోతానేమో, నేను కూడా నా కుటుంబాన్ని వదిలేసి నిత్యం బాబా గారి ధ్యాసలో ఉంటే ఎలాగా, నా కుటుంబం ఏమైపోతుందని లౌకికమైన విషయాల మీద ముడిపడి ఉండిపోయింది రాజా బహదూర్ పతానేకి. కానీ భగవంతుడి అనుగ్రహం ఉంటే కదండి అంతటి దివ్యమైన సాయి చరణాలు మనకు అందుతాయి. ఎన్నో విషయాలు బాబా గారి అనుగ్రహంతో మరొక వీడియోలో కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసమే తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.